చంద్రబాబు గారేమో పొత్తు పెట్టుకున్నారు 2014, మళ్ళీ విడాకులు తీసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు. ఇది చంద్రబాబు గారి స్టోరీ అయితే, ఇక జగనన్న గారైతే నిర్మలా గారే జగనన్న గారిని మోడీ గారికి దత్తపుత్రుడు అన్నారు. ఇక వీరికి పొత్తులు లేనట్టు ప్రజలు ఎలా నమ్ముతారు? ఒకరిది బహిరంగ పొత్తు అయితే ఇంకొకరిది రహస్య పొత్తు, ఒకరిది సక్రమైన పొత్తు అయితే ఇంకొకరిది అక్రమమైన పొత్తు. వాస్తవం కాదా? ఇద్దరూ పొత్తులు పెట్టుకోలేదా? ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఈ విషయాలన్నీ ప్రజలకు గడప గడపకు చేర్చాలి. జగనన్న గారైనా చంద్రబాబు గారైనా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలయ్యారు కాబట్టి మీ ఓటు వృధా చేసుకోకండి అని జనాలకు చెప్పాలి. మీరు బీజేపీకి ఓటు వేయకపోయినా, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా, వైసీపీ పార్టీకి ఓటు వేసినా అది పడేది మాత్రం బీజేపీ ఖాతాలోనే. మళ్ళీ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే వీళ్ళిద్దరికీ ఓట్లేయాలి. మళ్ళీ బీజేపీ పార్టీ రాష్ట్రంలో రాజ్యం ఏలాలంటే, ఒక్క సీటు గెలవకపోయినా మళ్ళీ మన రాష్ట్రంలో రాజ్యం ఏలాలంటే వైసీపీకి ఓటేయాలి, లేదా జనసేనకు ఓటేయాలి, లేదా టీడీపీకి ఓటేయాలి. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఒకటే కాబట్టి. బీజేపీ అంటే వేరే ప్రపంచమంతా అర్థం ఉండొచ్చు, కానీ బీజేపీ అంటే మన రాష్ట్రంలో మాత్రం బాబు, జగన్, పవన్. ఈ విషయం తీసుకెళ్ళాలి. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బీజేపీ ఎక్కడా లేదు, వీళ్ళల్లోనే ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ జనాలలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీల గురించి మాట్లాడడానికని మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ముఖ్యమైన గ్యారంటీ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా.